అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడి పోలీసులు అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తారు. ఇంతకీ వారు అండగా నిలవడానికి వారి వెనక ఉన్నతాధికారులు ఉన్నారా? అసలు రాజకీయ నేతల ప్రమేయంతోనే ఇదంతా సాగుతుందా? క్రికెట్ బెట్టింగ్ నుంచి కిడ్నాప్ల వరకు చేరుకుందంటే అక్కడ ఏ స్థాయిలో పోలీసులు అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏమిటా కథ? వ్యాపార వాణిజ్య కేంద్రమైనటువంటి పొద్దుటూరు అసాంఘిక కార్యక్రమాలకు కూడా ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఏదైతే నిన్న ఓ బంగారు వ్యాపారి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులే ఆ వ్యాపారిని కిడ్నాప్ చేశారంటే ఇక పోలీసులు ఏ స్థాయిలో అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరో అంశం, ఇక్కడ క్రికెట్ బెట్టింగ్లో కూడా ఏదైతే పోలీసుల సహకారం ఉన్నటువంటి విమర్శలు ప్రధానంగా చేస్తున్నటువంటి గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కూడా వరదరాల్ రెడ్డి ప్రమేయంతోనే ఈ విధంగా క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. అదేవిధంగా పొద్దుటూరు నుంచి కొంతమంది యువకులను గోవాకు తరలించి క్యాసినో ఆడించారని కూడా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో అటు ఏదైతే క్రికెట్ బెట్టింగ్ల వ్యవహారంలో కూడా పోలీసుల ప్రమేయం ఉందని గతంలో కూడా ఇదే తరహాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ విమర్శల పైన కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించింది. అదేవిధంగా ఏదైతే అమాయకులను ఆసరాగా చేసుకొని వారి అకౌంట్లను ఏదైతే బ్యాంకు ఖాతాలను కరెంట్ అకౌంట్గా మార్చి కోట్లు దంటుకుంటున్న వైనం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి పొద్దుటూరు డిఎస్పి భావన, అదేవిధంగా పొద్దుటూరుకు సంబంధించినటువంటి సిఐ సదాశివయ్య ఇద్దరు కూడా ఒక పెద్ద కేసును పట్టుకోవడం జరిగింది. ఏదైతే బెట్టింగ్ల వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, వీరి వెనక ఏంటన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అటు పూర్తి స్థాయిలో తీస్తూ కూడా వీరికి ఎవరెవరు సహకరించాలన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఇందులో పోలీసుల ప్రమేయం ఉందని కూడా గుర్తించారు. అయితే ఆ నేపథ్యంలో ఒకరిని ఇప్పటికే విఆర్కు పంపించినట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో అక్కడ పోలీసులు ఎక్కడ తగ్గడం లేదు. ఏదైతే అసాంఘిక శక్తులు కావచ్చు, అసాంఘిక కార్యకలాపాలకు మేమే ఉంటామన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా తాజాగా బంగారు వ్యాపారిని కిడ్నాప్ చేసినటువంటి ఘటన, ఆ ఘటన చూస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా రాత్రి షాప్ మూసి, అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా వారిని అడ్డగించి కారులోకి తీసుకెళ్ళి బంధించి, అంటే పోలీసులే ఒక రకంగా తమ చేతిలోకి వాళ్ళిద్దరిని కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఒక రకంగా వారిని హింసించే పరిస్థితికి దారితీసిందంటే దీని వెనక పెద్దల హస్తం ఉందన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, ఇదే విధంగా గతంలో కూడా ఏదైతే పేకాట రాయుళ్ళ వ్యవహారంలో కూడా పోలీసులు అండ ఖచ్చితంగా ఉందన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఒక రకంగా పొద్దుటూరులో పోలీసులే ఈ విధంగా అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి పోలీసులే ఈ విధంగా అసాంఘిక శక్తులు అండగా నిలవడం పైన కూడా పలు విమర్శలకు దారితీస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఘటన పైన కూడా జిల్లా ఎస్పీ కొంత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పొద్దుటూరు కేంద్రంగా, అంటే ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి పొద్దుటూరు అసాంఘిక శక్తులకు అడ్డగా మారడమే కాదు, అసాంఘిక శక్తులకు పోలీసులే అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. కాబట్టి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులే ఏదైతే పోలీసులో తమ చేతుల్లోకి ఏదైతే కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వారిని బెదిరించి తమ వైపుకు మళ్లించుకొని వారి ద్వారా ఇలాంటి కార్యక్రమాలు సాగిస్తున్నారంటే ఏ స్థాయిలో పోలీసులు ఈ విధంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఈ వ్యవహారంలో, గతంలో బెట్టింగ్ వ్యవహారంలో కావచ్చు, అదేవిధంగా మట్కా వంటి వ్యవహారాల్లో కావచ్చు, పేకాట వంటి వ్యవహారాల్లో కావచ్చు, చివరకు కిడ్నాప్ వ్యవహారంలో కూడా తలదూర్చారంటే ఈ పోలీసులు వారి అసాంఘిక కార్యకలాపాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అదేవిధంగా వీరి వెనకున్నది ఎవరు, వీరి వెనకుండి ఎవరు ఆడిస్తున్నారు, ఒక ఉన్నతాధికారి మెప్పు కోసమే ప్రయత్నాలు చేస్తున్నారా, లేదంటే ఒక ప్రజాప్రతినిధి మెప్పు కోసం ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నటువంటి
ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సమగ్రంగా విచారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.